ఈజ్ అబౌట్ బ్రీత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ దట్ నేను నా పేరు మంజు అండి. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఇట్స్ బీన్ 9.5 years అవుతుంది. వెల్నెస్ టాక్ ఆన్ బ్రీత్. అందరికీ తెలుసు బ్రీత్ అంటే రెస్పిరేషన్, లంగ్స్, ఆక్సిజన్, గాలి పీల్చుకోవడం, వదలటం. ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రక్రియ అంటే మనం ఎంతసేపు ఉండగలుగుతాం గాలి పీల్చుకోకుండా? 30 seconds. ఎవరైనా ట్రై చేశారా ముక్కు మూసుకొని కాసేపు ఉండటానికి? 1 minute, 2 minutes, 3 minutes. నీళ్ళల్లో ఎంతసేపు మునిగి ఉండగలుగుతాం? మ్యాక్స్ 3 minutes మించి ప్రపంచంలో ఎవ్వరు ఉండలేరండి గాలి ఆపుకొని, మెజారిటీ చూసుకుంటే గనుక. అండ్ తర్వాత వాటర్‌లో ఏ టెంపరేచర్ వరకు మనం స్విమ్మింగ్ చేయగలుగుతాం నీళ్ళల్లో? ఎంతసేపు వరకు అని చూసుకుంటే టెంపరేచర్ 0 degrees వరకు ఒక 15 నిమిషాలు ఉండగలుగుతాం. తర్వాత మంచినీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాం? మ్యాక్స్ 1 to 3 days. ఫుడ్ తినకుండా 3 వారాలు బతకొచ్చుంట. కానీ 3 నిమిషాలు కూడా బతకలేం గాలి పీల్చుకోకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం అసలు గాలి పీల్చుకున్నాం అంటే బతికున్నాం. మనం ఎలైవ్ ఉన్నాము. ఒక్క సెకండ్ అది ఆగిపోతే వి ఆర్ నో మోర్. అంత ఇంపార్టెంట్ టాపిక్. కానీ మనం మన లంగ్స్ హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా? దాన్ని ఇగ్నోర్ చేస్తున్నామా? ఇవాళ టాపిక్‌లో మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ నౌ-ఏ-డేస్ మీ అందరికీ తెలుసు బ్రీతింగ్, యోగా ఇట్లాంటివి చేస్తే అన్ని రోగాలు తగ్గిపోతాయి. మీకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అంటారు. ఎందుకు అనేది టెక్నికల్‌గా ఇవాళ చూద్దాము. టెక్నికల్‌గా మన బాడీలో ఏం జరుగుతుంది మంచి ఆక్సిజన్ పీల్చుకుంటే? సో, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళు లేకుండా 3 రోజుల వరకు బతకొచ్చు. ఫుడ్ లేకుండా 3 వారాలు బతకొచ్చు. 0 డిగ్రీ టెంపరేచర్‌లో అంటే -, డిగ్రీస్ కన్నా 0 డిగ్రీస్ అంటే మనం ఎప్పుడు ఎంత డిగ్రీలో ఉంటాం? 38 నుండి 40, 50 డిగ్రీల్లో మనం ఉంటున్నాం. 0 డిగ్రీలో 15 నిమిషాల వరకు బతకొచ్చు మనిషి. ఇమ్యూనిటీ, స్టామినా బాగున్న వాళ్ళు 45 నిమిషాల వరకు బతుకుతారు. సో, లంగ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే గనక మనకి కాలర్ బోన్ ఉంటుంది. ఇక్కడ నెక్ దగ్గర అందరికి కనపడుతుంది ఇక్కడ. లావుగుండే వాళ్ళకి తెలీదు. సన్నబడ్డాక తెలుస్తుంది. కాలర్ బోన్ నుండి కింద డొక్క స్టొమక్ పైన డయాఫ్రామ్ అని ఉంటుంది. ఆ డయాఫ్రామ్ మీద బిగ్ సైజ్ ఆఫ్ లంగ్స్, చాలా బిగ్‌వి, 2 చేతులంత పెద్దవి ఊపిరితిత్తులుంటాయి. కాలర్ బోన్ నుండి డయాఫ్రామ్ వరకు 2 వైపులా లెఫ్ట్ అండ్ రైట్ చాలా పెద్ద ఊపిరితిత్తులుంటాయి. వీటిల్లో ఇవి లైక్ బెలూన్ సైజ్‌లో ఉంటాయి. ఈ బెలూన్ సైజ్‌లో ఉండే వాటిని బ్రాంచెస్, ట్రేకియా అంటారు, బ్రాంకైటిస్ అంటారు. ఈ బ్రాంచెస్ మళ్ళీ వేర్లులాగా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. వీటికి మనం గాలి పీల్చుకున్నప్పుడు బెలూన్ ఊజ్ అవుతుంది, ఉబ్బుతుంది. గాలి గుండెల నిండా, చెస్ట్ నిండా పీల్చుకుంటే ఆ రిబ్స్ ఉంటాయి. దాని చుట్టూ ముందు, వెనక రిబ్స్‌తో కవర్ అయ్యి ఉంటాయి మన లంగ్స్. లంగ్స్ సాఫ్ట్ ఎయిర్ బెలూన్స్ లాంటియి. ఈ రిబ్స్ మధ్యలో లంగ్స్ ఉంటాయి. అవి గాలి పీల్చుకున్నప్పుడు పెద్దగా ఊపిరితిత్తులా అవుతాయి. వాటి కింద గ్రేప్స్ సైజ్‌లో ఎలోవీస్ ఉంటాయి. గుత్తులుగా, ద్రాక్ష గుత్తుల్లాగా ఎలోవీస్ ఉంటాయి. ఎలోవస్ ఏంటంటే ఓపెన్ అవ్వాలి. మనం గాలి పీల్చుకున్నప్పుడు అవి బెలూన్ లాగా ఊజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి గాలి వదిలినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. కాన్‌స్ట్రాక్ట్ అండ్ ఎక్స్‌ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి లంగ్స్. చూసుకుందాం. ఇది స్ట్రక్చర్. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లంగ్స్. ఊపిరితిత్తుల వల్ల జరిగే ఫంక్షన్స్ ఏంటి అని చూసుకుంటే గనక ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ ఇది అందరికీ తెలుసు. మంచి ఆక్సిజన్ పీల్చుకుంటాం O2, కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. చెడు గాలి బయటకి వదిలేస్తాం. CO2. లైక్ ఇది ఇన్‌హలేషన్ అందరికీ తెలిసిన నార్మల్ ప్రక్రియ. బ్రీతింగ్ ఈజ్ ఎ మెయిన్ థింగ్. కానీ ఎక్స్‌టర్నల్ రెస్పిరేషన్ మనం ఎప్పుడైతే బయటకి గాలి వదిలేటప్పుడు మన లంగ్స్ అండ్ బ్లడ్ మధ్యలో ఫంక్షనింగ్ జరుగుతుంది. ఊపిరితిత్తుల నుండి బ్లడ్ నుండి వేస్ట్ ఎయిర్ అంతా, వేస్ట్ కార్బన్ డయాక్సైడ్ అంతా బయటకొస్తుంది. ఇంటర్నల్ ఇన్స్పిరేషన్‌లో బ్లడ్ నుండి టిష్యూస్‌కి వెళ్తుంది. సో, ఎయిర్ వైబ్రేషన్స్ వల్ల మనకి వోకల్‌లో సౌండ్స్ ఒస్తాయి. ఇప్పుడు మీకు ఏదైనా వీజింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గుండెలు, పిల్లి కూతలు, గుర్రంలాగా అరుపులు, లైక్ డిఫరెంట్ హార్స్ సౌండ్స్, ఎప్పుడు ఇట్లా గొంతులో సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఎయిర్ రిలీజింగ్ వల్ల వోకల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆఫ్లమేషన్ అండ్ స్మెల్. మన స్మెల్ సెన్సేషన్ కూడా మనం వాసన ద్వారా ఏదైతే గాలి పీల్చుతామో దానివల్ల స్మెల్ సెన్సేషన్ కూడా మనం చేయగలుగుతాం. ఏదైతే నోస్ ద్వారా పీల్చే గాలి వల్ల వచ్చే ఇవన్నీ డిఫరెంట్ ప్రక్రియ అన్నమాట. డిఫరెంట్ ఫంక్షనింగ్స్. అండ్ కమింగ్ టు ద ఆహ్, ఒక సైకిల్‌లో చూసుకుంటే మనం గాలి ఒక్క సెకండ్ ఇలా పీల్చుకుంటాం. 2, 3 సెకండ్స్‌లో వదిలేస్తాం. ఇది నేచురల్‌గా జరిగే ప్రాసెస్. కానీ క్లీనింగ్, హీలింగ్ చేసేటప్పుడు కొంచెం డెప్త్‌గా 4-6 మినిట్స్ 4-6 నంబర్స్ కౌంట్ చేసుకుంటూ పీల్చండి. 8 సెకండ్స్ హోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా రిలీజ్ చేయండి అంటారు. ఇది ఇలా ప్రక్రియ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంత లోపల క్లీనింగ్ జరుగుతుంది. ఇలా కాకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా గాలి పీల్చుకుంటాం, వదులుతాం. రెగ్యులర్ యాక్టివిటీస్‌లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది వేల కిలోమీటర్ల స్పీడ్‌లో జరుగుతుంది. ఎలా అంటే మన బాడీలో 1 ట్రిలియన్ అంటే ఒక 12 సున్నాలు పెట్టుకున్న అన్ని
ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అంటే ఒక పెద్ద ప్రపంచం యూనివర్స్‌లోనే ఉండే గెలాక్సీలో ఉండే నక్షత్రాల కన్నా ఎక్కువ సెల్స్ ఉంటాయన్నమాట. సో, ఇన్ని సెల్స్ మనకేం చేస్తాయి, ఇంత ఫాస్ట్ వేల కిలోమీటర్ల స్పీడ్‌లో మనం గాలి పీల్చుకున్నది రెడ్ బ్లడ్ సెల్స్ రక్త కణాల్లోకెళ్ళి అక్కడి నుండి ఆర్గాన్స్ లివరు, స్టొమక్, ప్యాంక్రియాస్, కిడ్నీ అన్ని ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అయిపోయి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అన్ని ఆర్గాన్స్‌కి ట్రావెల్ చేస్తూ అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న చెడు గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ ద్వారా బయటకు వదులుతున్నాం. అంటే ఫస్ట్ లంగ్స్ నుండి హార్ట్‌కెళ్తుంది. హార్ట్ నుండి మిగతా ఆర్గాన్స్‌కెళ్తుంది. అంటే లివర్, కిడ్నీ మిగతా అన్ని చోట ఫిల్టర్ చేసి ఎందుకంటే మన బ్లడ్ వెయిన్స్ ఏమేం ట్రావెల్ చేస్తాయి? బ్లడ్‌తో పాటు హార్మోన్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఆక్సిజన్, వాటర్ ఇవన్నీ ట్రావెల్ చేయాలి. ఇవన్నీ ట్రావెల్ చేసి మన హార్ట్‌లో గుడ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి. బ్లూ వెయిన్స్ అండ్ రెడ్ వెయిన్స్. గుడ్ అంతా తీసుకొని ఫిల్టర్ చేసి మళ్ళీ హార్ట్‌కి బ్యాడ్ పంపించి అక్కడి నుండి లంగ్స్‌లో నుండి కార్బన్ డయాక్సైడ్ ద్వారా బయటికి జరుగుతుంది. అంటే ఎంత పెద్ద ప్రాసెస్ మన హ్యూమన్ బాడీ ఎలా తయారైందో ఎంత పెద్ద మెకానిజము. సో, ఇదంతా జరుగుతుంది. O2 తీసుకుంటున్నాం, మంచి గాలి తీసుకుంటున్నాం, చెడు గాలి బయటికెళ్తున్నాం. ఇది మనం సెకండ్స్‌లో జరుగుతుందనుకుంటున్నాం. కానీ వేల మిల్లీమీటర్ల స్పీడ్‌లో బాడీలో అంత ప్రాసెస్ జరుగుతుంది. సో, బ్లడ్ వెయిన్స్‌లో ఏమేమి జరుగుతున్నాయి చూడండి. బ్లడ్ మనకి డెలివరీ లాగా యూజ్ అవుతుంది. బ్లడ్ త్రూ ఔట్ ద బాడీ. మీకు చూడండి ఎవరికన్నా ఆక్సిజన్ అందకపోతే వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా ఉండదు. ఊపిరి ఆడదు అంటారు కదా! ఎవరికన్నా సఫోకేటింగ్ ఐసోలేటెడ్ ప్లేట్‌లో అంటే కంజెస్టెడ్ ప్లేట్‌లో ఎళ్తే ఊపిరి అందకపోతే బాడీ కూడా రెస్పాండ్ అవ్వదు. కాళ్ళు, చేతులు ఎత్తలేరు. అసలు బాడీకి ఆక్సిజన్ అందకపోతే పడిపోతుంది. ఇదైతే పర్సనల్‌గా నేను యాస్ ఎ ఆస్థమాటిక్ పేషెంట్ బిఫోర్ నాకు క్రానిక్ ఆస్థమాటిక్ నేను చాలా ఫీల్ అవుతుంటాను. పైకి చూడటానికి హెల్తీగా ఉంటాము. ఎప్పుడైతే ఆక్సిజన్ అందలేదో బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్‌గా ఉండదు. బాడీలో ఏ మూవ్‌మెంట్ లెగవదు. ఎందుకంటే మనం ఆక్సిజన్ తీసుకెళ్ళేటప్పుడు న్యూట్రియంట్స్ వెళ్ళాలి. ఆక్సిజన్‌తో పాటు హార్మోన్స్ ఎవ్రీ సెల్‌కి డెలివరీ అవ్వాలి. దాని నుండి వేస్ట్ రెడీ అయ్యి వేస్ట్ బయటికి త్రూ బ్లడ్ ద్వారా మళ్ళీ రివర్స్ రావాలి. సో, ఇంత పెద్ద మెకానిజం. అండ్ ఈ 100 ట్రిలియన్ సెల్స్ ఏదైతే ఉంటుందో నేను చెప్పినట్టు గెలాక్సీ మన భూగోళం ఎర్త్ చుట్టూ ఉండే గెలాక్సీలో ఉండే స్టార్స్ కన్నా ఎక్కువుంటాయన్నమాట మన బాడీలో హ్యూమన్ బాడీలో సెల్స్. అందులో 600 మిలియన్ సెల్స్ ప్రతిరోజు చనిపోతే ప్రతిరోజు తిరిగి పుడతాయి కొత్తవి. సో, అవర్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్యులార్ స్ట్రక్చర్ అంటారు. సెల్స్ అంటే కణాలు. చిన్న మైక్రోస్కోప్ గూడా అందని అంత కణాల్లో మళ్ళీ స్ట్రక్చర్ ఉంటది. చిన్న చిన్న కణాలు. అందుకే ఇప్పుడు మీరు గోరులో మురికిని మైక్రోస్కోప్‌లో చూస్తే ఎన్నో రకాల క్రిములు, జీవులుంటాయి. అందుకే నోట్లో పెట్టుకోవద్దంటారు. అట్లా మన చేతికి ఎన్నో రకాల క్రిములు, ఎన్నో బాక్టీరియాలు, వైరస్‌లుంటాయి. అందుకే అవి ఇవి టచ్ చేసి మళ్ళీ టచ్ చేయదు. మన ఇన్నర్ పార్ట్స్ టచ్ చేయొద్దంటారు. దాని ద్వారా లోపలికెళ్తది. చాలా మంది అబ్జర్వ్ చేయరు. ఎట్లా అంటే అట్లా కేర్ చేస్తారు. సో, ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఎళ్తూ ఉంటాయి. మన బాడీలో హ్యూమన్స్ ఎపిథీలియల్ సెల్స్ ప్రతి 2 వారాలకి కొత్త చర్మం తయారవుతుంది. అండ్ బోన్స్ ప్రతి 3 నెలలకి కొత్త బోన్స్ తయారవుతాయి. ఆక్సిజన్ బోన్ లోపలున్న డీప్ సెల్ వరకు ఆక్సిజన్ ఎళ్తుంది. ఎవ్రీ సెకండ్ ఆక్సిజన్ క్యారీ చేస్తూనే ఉంటుంది. ఆక్సిజన్ అందకపోతే మనం అన్నీ వీక్ అయిపోతాయి. ఆక్సిజన్ వల్ల మనం ఏదైతే తీసుకుంటామో మెటబాలిజం మనం తీసుకున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ రెస్పిరేషన్ సిస్టమ్ బావుండాలి. కార్బన్ డయాక్సైడ్ తయారయ్యి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంటాయి. మనకి ఎవ్రీ సెకండ్. అంతా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫుడ్ నుండి క్యాలరీస్‌ని కన్వర్ట్ చేసి వాటిని ఎనర్జీగా మార్చి ఎనర్జీని మళ్ళీ ప్రోటీన్స్‌ని సెపరేట్ చేస్తూ సెల్స్ ఎప్పుడు బిజీగా ఉంటాయి. ఎప్పుడు ఫంక్షనింగ్‌లోనే ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ ఎంత ఫాస్ట్‌గా మన బ్రెయిన్‌లో కూడా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ బ్రెయిన్ టాపిక్‌లోకి డీటెయిల్‌గా చదువుకుందాం. నేర్చుకుందాం. సో, బ్రెయిన్ దాకా కూడా ఎవ్రీ ఆర్గాన్‌కి లైక్ ఒక హాఫ్ కేజీ ఉంటుంది. దాంట్లో 85% వాటరే ఉంటుంది. సాఫ్ట్ టిష్యూ జెల్స్ ఉంటాయి. దానికి రకరకాల కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఫ్రంటల్ బ్రెయిన్ ఒకలాగా ఆలోచిస్తుంది. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఒకలాగా ఉంటుంది. అట్లా మనం ఒక్కొక్క సెల్, ఒక్కొక్క ఆర్గాన్ చూసుకుంటే డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తది. లివర్ దాని ఫంక్షన్ వేరు, కిడ్నీస్ దాని ఫంక్షన్ వేరు, ప్యాంక్రియాస్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అట్లా ఎవ్రీ సెల్‌కి వాటి మెటబాలిజం జరుగుతూనే ఉంటుంది. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తూనే ఉండాలి. దానికి కావాల్సిన వాటర్, బ్లడ్, ఆక్సిజన్ సప్లై నిత్యం 24/7 అనాలా? లేకపోతే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఫంక్షనింగ్ జరుగుతూనే ఉంటాయి. ఆక్సిజన్ కరెక్ట్‌గా తీసుకునే వాళ్ళకి వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. బికాజ్ కార్బన్ డయాక్సైడ్ ద్వారానే ఫ్యాట్ ఎవాపరేట్ అయిపోతుంది. ఈ సీక్రెట్ చాలా మందికి తెలీదు. అక్కడ ఎందుకంటే మనం 15 కిలోల దగ్గర, 30 కిలోల దగ్గర, 40 కిలోల దగ్గర ఎక్కడ ఆపరేషన్ చేయట్లేదు, ఎక్కడ ఫ్యాట్ కట్ చేయట్లేదు, ఎక్కడ సర్జరీస్ లేవు, ఎక్కడ స్టెరాయిడ్స్ లేవు, ఎక్కడ మెడికేషన్స్ లేవు. నేచురల్ వేలో మన సెల్యులార్ స్ట్రక్చర్ ద్వారా మనం హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల తగ్గుతున్నామని రోజు మాట్లాడుకుంటున్నాం.
సో ప్రాపర్ ఆక్సిజన్ సప్లై బాడీకి అందినా కానీ వెయిట్ లాస్ అవ్వడానికి తొందరగా, ఎందుకంటే సో దట్ బ్యాడ్ అంతా కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. లైక్ వైజ్ అందుకే 20% వర్కౌట్స్ ఇంపార్టెంట్, 80% న్యూట్రిషన్ ఇంపార్టెంట్. లైక్ వైజ్ ఇన్ ద సేమ్ టైం ఆక్సిజన్ వల్ల మన మజిల్ ఫంక్షనింగ్ బాగుంటానికి, రికవరీ రేట్ బాగుంటానికి, నైట్ రిపేర్ అవ్వడానికి అన్నిటికీ కూడా. ఎందుకంటే నైట్ మిగతా అన్ని ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్స్ డెడ్ అయిపోతాయి, ఐ మీన్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. కానీ బ్రీతింగ్ ఆగదు, మన గాలి పీల్చుకోవడం ఆగదు. అది మాత్రం జరుగుతూనే ఉంటుంది, గాలి పీల్చుకోవటం వదలటం, పీల్చుకోవటం వదలటం. అందుకే రూమ్స్ ఎప్పుడు స్పేషియస్గా, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ అందేలాగా పడుకోవాలి. క్లోజ్డ్ రూమ్స్లో పడుకోకూడదు. కోర్స్ ఇప్పుడంటే హెపా ఫిల్టర్స్ వచ్చేసినాయి, బ్యాడ్ ఎయిర్ని సక్ చేయడానికి మనకు అన్ని ఏసీ ఫిల్టర్స్ వచ్చేసినాయి. కానీ ఓల్డెన్ టైప్లో టెంపరేచర్ ఆక్సిజన్ పాస్ అయ్యేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లంగ్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము: రైట్ లోబ్, మిడిల్ లోబ్ అండ్ ఇన్ఫీరియర్ లోబ్. అండ్ ఇందాక లంగ్స్ లోపల ఏదైతే బ్రాంకైల్ ట్యూబ్స్ ఉంటాయి, ఏదైతే రూట్స్ లాగా ఉంటాయో, ఆ బ్రాంకైల్ ట్యూబ్స్ ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుందో మనం డీప్ ఆక్సిజన్ తీసుకుంటాం, చాలా ఫ్రెష్గా ఉంటాం. ఎప్పుడైతే బ్రాంకైల్ ఆస్మా కరెక్ట్గా లేదో, అది బ్రాంకైల్స్ అంటే మ్యూకస్ ఫామ్ అయింది, నిమ్ము చేరింది అంటారు కదా, గుండెల్లో లంగ్స్ నిమ్ము చేరింది, లేకపోతే ఫంగస్ వైరల్ చేరింది అంటే కనుక ఆ బ్లడ్ వెయిన్స్ అట్లా క్లోజ్ అయిపోతాయి. ఫ్రీ ఫ్లో ఉండదు ఆక్సిజన్. అంటే బాడీలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, చెడు బయటికి పంపించకుండా మనమే దాచేసుకుంటున్నట్టు. హార్ట్ ఫుల్లీ ఫిల్టర్ అవ్వట్లేదు లంగ్స్ అనేది. అండ్ మధ్య మధ్యలో బ్లాకేజెస్ రావటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ రావటం. బ్రెత్లెస్నెస్ ఎప్పుడెప్పుడు ఫీల్ అవుతాము అంటే ఊపిరి అందట్లేదు అంటే, ఒకటి హెవీ వెయిట్ వల్ల, హెవీ ఫ్యాట్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, అంటే షుగరేటెడ్ ఫుడ్ ఎక్కువ తింటాం, ఫ్రెష్ ఆక్సిజన్లో లేకపోవటం, పొల్యూషన్లో ఎక్కువ తిరగటం, ఓవర్ థింకింగ్ చేసినా కానీ, ఎక్కువ పాస్ట్‌లో బతికేస్తూ ఉంటాము. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారో, యాంగ్జైటీ ఇలాంటి వాళ్ళకి కూడా బ్రీతింగ్ అందదు. ఎక్కువ దేని గురించైనా ఆలోచిస్తూ, కంగారు పడుతూ, ఎప్పుడు పాల్పిటేషన్స్ అంటారు. ఎప్పుడు టెన్షన్‌గా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ ఫ్రీగా బ్రీతింగ్ అందదనమాట. ఇన్‌సఫిషియెంట్ బ్రీతింగ్ అంటే వాళ్ళు ఫోకస్ చేయలేరు. ఆక్సిజన్ తీసుకోవటం మీద, ఫిల్టర్ చేసి దాని మీద ఫోకస్ చేయకుండా ఏదో ఎప్పుడు బ్రెయిన్‌కి స్ట్రెస్ ఇస్తూ ఉంటారు. వన్ థింగ్. అంటే కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ ఏదన్నా మనకి హార్ట్‌లో ఇబ్బంది ఉన్నా గానీ బ్రీతింగ్ అందదు. అందుకే ఇమ్మీడియేట్‌లీ మీకు వైటాలిటీస్ చెకింగ్ అంటారు. ఎవరైనా పేషెంట్ గానీ ఎవరైనా సిక్ అయితే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ ఆక్సిజన్ పర్సెంటేజ్ మనకి కోవిడ్ టైమ్‌లో చూస్తే గనక ఆక్సిమీటర్ అందరి ఇళ్లలో కొనుక్కున్నారు. వాళ్ళ పల్స్ చూడటానికి, వాళ్ళ హార్ట్ బీట్ చూసుకోవడానికి, వాళ్ళ హార్ట్ ప్రెజెంటేషన్, బ్రీతింగ్ ప్రెజెంటేషన్ ఎంతుంది చూసుకోవడానికి. సో, అందరూ సెల్ఫ్ డాక్టర్స్ అయిపోయారనమాట. అన్ని వైటాలిటీస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని. కానీ మనం బయట నుండి ఎంత చేసినా చేయాల్సిన బేసిక్స్ ఏంటంటే, అన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలో మీకు లాస్ట్‌లో క్లోజింగ్స్ చెప్తాను. బిఫోర్ థట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుందాం. మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆస్తమాకి దేర్ ఈస్ నో మెడికేషన్. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. అంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటే మన రెస్పిరేటరీ సీఓపీడీ ప్రాబ్లమ్ ఉంటది, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి, న్యూమోనియా ఉంటుంది. ఇట్లా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ట్యూబర్క్యులోసిస్, టీబీ, విపరీతమైన దగ్గు వస్తూనే ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే లో ఎట్లాంటి బ్యాడ్ బాక్టీరియా, వైరస్ అంటే లంగ్స్‌లో ఉండే సెల్స్ ఏదైతే డ్యామేజ్ అవుతాయో, అప్పుడు మనకి ఈ టైప్స్ ఆఫ్ అండ్ యాస్పిరిన్ అంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ డేంజర్ అనమాట. లైక్ ఇంకా చూసుకుంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా లంగ్స్‌కి ప్రాపర్ ఆక్సిజన్ అందదు. ఇవన్నీ చూసుకోవచ్చు. కార్డియాక్ అరెస్ట్ వచ్చినా, అండ్ యాంగ్జైటీ అండ్ పానిక్ అటాక్స్ వచ్చినా బ్రీతింగ్ అందదు. కంగారు పడిపోతూ బ్రీతింగ్ అందదు. స్పైనల్ ఇష్యూస్ ఎవరికైతే వెన్నుపూస వంకరగా ఉన్నా, ముందుకి వెనక్కి వంగిపోయి ఉన్నా గానీ వాళ్ళకి ఫ్రీ ఆక్సిజన్, ఫ్రీ లంగ్ కెపాసిటీ ఉండదు. ఎనీమియా, బ్లడ్ పర్సెంటేజ్ సరిగ్గా లేకపోయినా అస్థమాటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బ్లడ్ ఫ్లో జరగాలి గదా! ఆక్సిజన్ త్రూ బ్లడ్, ఎవ్రీ సెల్‌కి బ్లడ్ ట్రావెల్ అవ్వాలి. స్మోకింగ్, ఆల్కహాల్, ట్యూబర్క్యులోసిస్, థైరోటాక్సిన్స్ ఎక్కువ మెడికేషన్స్ వాడే వాళ్ళకి, ఎక్కువ రేడియేషన్స్ దగ్గర ఉండే వాళ్ళకి కూడా సరిగ్గా ఆక్సిజన్ అందదు. అండ్ 6 టైప్స్ ఆఫ్ డిస్పీనియా ఉంటాయి. మెయిన్ హార్ట్ రిలేటెడ్ చూసుకుంటే ట్రేకియాలో ఏదైతే ఆక్సిజన్ పైప్‌లో ఏదైనా స్వెల్లింగ్ గాని, ఇన్ఫెక్షన్ గాని, ఏమన్నా బ్లాకేజెస్ గాని ఉంటే బ్రాంకియల్ కన్‌స్ట్రక్షన్ అంటారు. అంటే సన్నగా అయిపోతుంది. మీరక్కడ యారో చూడండి. మామూలుగా ఫ్రీగా ఉండేదాన్ని కాకుండా ఇట్లా హ్మ్. ఎట్లా డ్రైనేజ్ పంప్ ఎట్లా లాక్ అయిపోతే ఎట్లా ఉంటుందో, అట్లా క్లోజ్ అయిపోతుంది. ఫ్లో చాలా తక్కువుంటుంది. దానివల్ల న్యూమోథొరాసిక్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే లంగ్ యొక్క బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఎరినల్ ఏరియా, దాన్ని లంగ్ లోపల సైజ్ చిన్నదయిపోతుంది. దాని చుట్టూ ఎయిర్ స్టోర్ అయిపోతుందనమాట. సో, దాని కంట్రాక్షన్, రిలాక్సేషన్ తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి న్యూమోనియా. న్యూమోనియా మా పిల్లల్లో న్యూమోనియా చేరిందండి, లంగ్స్‌లో నిమ్ము చేరింది, లంగ్స్‌లో నిమ్ము చేరిందంటారు. ఎస్పెషల్లీ లోవర్ పార్ట్.
అది సైడ్స్ ఉంటాయన్నమాట. అక్కడికి పూర్తిగా ఆక్సిజన్ అందదు. ఎందుకంటే మనం లైట్‌గా పీల్చుకుంటాం, లైట్‌గా వదిలేస్తాం. అంటే హాఫ్ ద లంగే ఆక్సిజన్ అందుతుంది. కంప్లీట్ లంగ్ ఏదైతే డయాఫ్రామ్ దాకా మొత్తం అందాలి అంటే డీప్ బ్రీతింగ్స్ చేసుకుంటోళ్ళు. అందుకే రోజుకి 30 మినిట్స్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఆర్ ఎక్సర్‌సైజెస్ కార్డియో గాని, ఎనెరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటే డాన్స్ వర్కౌట్స్ అట్లా ఎనెరోబిక్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లంగ్స్‌కి ఆక్సిజన్ ప్రాపర్‌గా అందిస్తాం. కొంచెం దమ్ము, ఆయాసం వచ్చినప్పుడు ఎక్కువ బ్రీత్ తీసుకుంటాం. ఎక్కువ బ్రీత్ తీసుకున్నప్పుడు లంగ్స్ చివరి దాకా వెళ్తుంది. చివరి దాకా వెళ్ళినప్పుడు మనకి మైండ్‌కి రిలాక్సేషన్ ఉంటుంది. బాడీ అంతా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ కరెక్ట్‌గా లంగ్స్‌కి అందితే త్రూ ఔట్ ద బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఫారెన్ బాడీస్ వచ్చినప్పుడు ఏదైనా ట్రెకియా ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ ఎంబాలిసిస్ అంటే మన రూట్ అలోవీస్ ఉంటాయని చెప్పాను కదా! రూట్స్ లంగ్స్ లోపల ఉండే ఏవైతే చిన్న చిన్న ట్యూబ్స్ మధ్యలో కూడా బ్లాకేజెస్ జరుగుతాయి. ఇట్స్ కాల్డ్ పల్మనరీ ఎంబోలిసిస్. ఇలాంటి ఫెయిల్యూర్ ఇవన్నీ ఎప్పుడైతే లంగ్స్ ఫంక్షనింగ్ కరెక్ట్‌గా లేదో లంగ్ నుండి ఆక్సిజన్ అందినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో, పంపింగ్ అంతా ఆగిపోతుంది. వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్? ఫస్ట్ రెగ్యులర్‌గా కాఫొచ్చినా మీరు ఇమ్మీడియేట్‌గా లంగ్ టెస్ట్ ఉంటది. పల్మనరీ టెస్ట్. అది చేయించుకోవాల్సొస్తుంది. అండ్ వాటికేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? దానికి కావాల్సిన మెడికేషన్స్, సడెన్ వెయిట్ లాస్ అయిపోవటం, లాస్ ఆఫ్ ఎపటైట్ ఆకలి లేకపోవటం, హార్స్‌నెస్ రావటం, అండ్ వీజింగ్ ఎప్పుడు పిల్లి కూతల్లా గొంతులో సౌండ్స్ రావటం, బ్రీతింగ్ అందక, ఫ్రీక్వెంట్ చెస్ట్ పెయిన్ రావటం, షోల్డర్స్‌లో కూడా పెయిన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ బికాజ్ అక్కడ కూడా లంగ్స్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ అందనప్పుడు. అండ్ ఒబెసిటీ ఈస్ ద మేజర్ రీజన్. చాలా మంది లావుగున్నప్పుడు మాకు దమ్ము, ఆయాసం వచ్చేది. అంటే 4 మెట్లెక్కినా, కొంత దూరం నడిచినా మాకు ఊపిరి ఆడకుండా ఉండేది. ఎప్పుడైతే బరువు తగ్గామో బావుంది. పూర్ లంగ్ రివర్స్ అంటే లంగ్‌లో నుండి కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళదు. ఎందుకంటే మన ఒబెసిటీ వల్ల అన్ని బ్లాకేజెస్ అన్నీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఒబెసిటీ ఫ్యాట్ ఈస్ ద లావుగా ఉండటం సమస్య కాదు గానీ, చాలా రకాల సమస్యలకి ఫ్యాటే ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఎక్స్‌క్రీషన్ సరిగ్గా అవ్వదు. స్నోరింగ్ విపరీతమైన గురుకొస్తుంది. గురుకొస్తే చాలా డేంజర్. గురుకుకి మందు లేదు. కానీ ఫ్యాట్ లాస్ అయితే అండ్ స్నోరింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. పూర్ స్లీప్ ఎట్ నైట్ నిద్ర పట్టదు. హెవీ వెయిట్ ఉంటే ఆబ్వియస్‌లీ నిద్ర పట్టదు. స్ట్రెస్‌కుంటారు. ఎప్పుడు ఆకలి వేస్తున్నట్టుంటుంది. కానీ ప్రోటీన్స్ తినాలని ఐడియా ఉండదు. డే స్లీప్ పగలంతా మబ్బుగా ఉంటూ ఉంటారు. ఇవన్నీ వెయిట్ ఎక్కువున్నప్పుడు అందరూ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో ఏదో ఒక సఫర్ అయిన వాళ్ళమే. ఎప్పుడైతే ఇందాక మేడం స్టార్టింగ్‌లో చెప్పారు. సో లక్కీ థాంక్స్ టు కోచ్ అండ్ థాంక్స్ టు కమ్యూనిటీ, థాంక్స్ టు న్యూట్రిషన్ ఎవ్రీ సింగిల్ డే. న్యూట్రిషన్ రావటం వల్ల, బరువు తగ్గటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి చాలా వరకు బయటపడి ఇప్పుడు చాలా యంగ్ అండ్ యాంటీ ఏజింగ్‌గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం. అండ్ ఇలాంటి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరెలా బయటపడాలి అనుకుంటే టేక్ ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాక్టీస్ ఎనరోబిక్ ఎక్సర్‌సైజెస్ ఇందాక చెప్పాను. బ్లడ్ పర్సెంటేజ్ ప్రాపర్‌గా ఉండాలి 12-14. బ్లడ్ తక్కువుంటే ఖచ్చితంగా ఆస్థమా అటాక్స్ అంటే లంగ్ కెపాసిటీ తక్కువుంటుంది. రీడ్ యువర్ బుక్ అండ్ ఐడెంటిఫై యువర్ ట్రిగ్గర్స్. అండ్ కొంతమందికి కొన్ని ఫుడ్ పడవు. లైక్ కొంతమందికి పులుపు పడదు. కొంతమందికి చాక్లేట్స్ పడవు. కొంతమందికి కూలింగ్ ఐటెమ్స్ పడవు. కొంతమంది టమోటా ఇట్లా జలుబు వచ్చే వెజిటబుల్స్ పడవు. అట్లా ఆ ట్రిగ్గరింగ్ ఫుడ్స్‌ని మీరు అవాయిడ్ చేయండి. మీకు సూట్ అవ్వట్లేదు అనుకుంటే. మీకు బ్రీతింగ్ కొంతమంది స్మోకింగ్ పడదు. కొంతమందికి పర్ఫ్యూమ్స్ పడవు. కొంతమందికి డిటర్జెంట్స్ సోప్స్ అండ్ క్రీమ్స్ పడవు. ఆ స్మెల్ రాగానే వాళ్ళకి సఫోకేటింగ్‌గా ఉంటుంది. సో, అవాయిడ్ దోస్ థింగ్స్. మీకు ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా ఉంటాయి ట్రిగ్గర్స్. టాక్ టు యువర్ మెంటర్ అండ్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా విషయాన్ని డీప్‌గా థింక్ చేసినా గాని, స్ట్రెస్ అయినా గాని ఫస్ట్ ఆక్సిజన్ అందదు. చెస్ట్ కంజెషన్ ఫీల్ అవుతాం. హౌ కెన్ యూ బ్రింగ్ మోర్ యాక్టివ్ హెల్ప్ మై లంగ్స్? ఇంకా చూస్తున్నాం కదా! ప్రాపర్ ఆక్సిజన్ ఇవ్వడం ఒక్కటే సొల్యూషన్. ఎందుకంటే ఇట్స్ నాట్ మెడికేషన్. లైక్ ప్రాపర్ ఆక్సిజన్ అందినప్పుడు మనం ఓవరాల్‌గా అంటే అన్నిటికి సొల్యూషన్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ లైక్ ప్రాణాయామం చేసుకోండి అంటారు. డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసుకోండి. అది రెగ్యులర్ బేసిస్‌లో అప్పుడప్పుడు చేస్తే కాదు. అందరికీ అలవాటుంది. అప్పుడప్పుడు చేయటం కాదు. ఆర్ ఎల్స్ డీప్ ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాపర్‌గా బాడీ మనకి దమ్ము వచ్చేలాగా వర్క్ చేయాలి. అంటే 2 రకాలుంటాయి. అలిసిపోయి నడవలేక దమ్ము రావటం వేరు. అంటే రొప్పు రావటం వేరు. కావాలని వర్కౌట్ చేసి హార్ట్ ఫంక్షనింగ్ పెంచుకుంటూ, హార్ట్ బీట్ పెంచుకుంటూ, లంగ్ కెపాసిటీ పెంచుకోవడం వేరు. ఇది పెయిన్ తెచ్చుకుంటున్నాం. హెల్తీ పెయిన్ ఇది. హెల్తీ పెయిన్ తెచ్చుకోవడం వల్ల తర్వాత మీరు నిజంగా ఎక్కడన్నా ఏదైనా ఛాలెంజింగ్ వచ్చినా, నిజంగా మనం ఏదైనా పెర్ఫార్మ్ చేయాల్సొచ్చినా ఎక్కడన్నా, అక్కడ మన బాడీ సపోర్ట్ చేస్తుంది. దానికి యాక్టివ్‌గుంటాం. లేదు. హెవీ వెయిట్ వల్ల వచ్చే దమ్ము వేరు. మళ్ళీ బీ క్లియర్. హెవీ వెయిట్ వల్ల మనకసలు ఊపిరందదు. ఎవరైనా వచ్చి చేయిస్తే బావుండనుకుంటాం. కానీ వర్కౌట్ చేసేటప్పుడొచ్చే ఆ టఫ్‌నెస్ అది చాలా పెయిన్. ఎంజాయ్ ద పెయిన్ అంటారు కదా! దానివల్ల మీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ విస్కస్ సైకిల్ ఇన్‌యాక్టివిటీ ఎలా ఉంటుంది? సో, ఎప్పుడు నీరసంగా, డల్‌గా, మజిల్ ఉండదు. ఆక్సిజన్ సరిగ్గా అందదు. బ్రీత్‌లెస్‌గా ఫీలింగ్ అవుతాము. చాలా ఇరిటేట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందకపోతే ఫస్ట్ థింగ్ ఇరిటేట్ అవుతారు. చాలా ఇరిటేట్ అవుతారు.
వెరస్ పాజిటివ్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, అందరూ అనుకుంటారు వీళ్ళకేం ప్రాబ్లమ్ లేదు కానీ ఎందుకు విసుక్కుంటున్నారు? ఎందుకు చిరాకు పడుతున్నారు? ఎందుకు స్ట్రెస్ అవుతున్నారంటే, వాళ్ళకి అనీజీనెస్ ఉంది. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి లోపల ఏదో అనీజీనెస్ ఉంది. అది బ్రెయిన్ రిలేటెడ్ అనీనెస్సా? న్యూట్రియంట్స్ లేక చిరాకొస్తుందా? విటమిన్స్ లేక, ప్రోటీన్స్ లేక, మజిల్ లేక, బ్రెయిన్ ఎప్పుడైతే టైర్డ్ అవుతారో ఫస్ట్ ఆటోమేటిక్‌గా మనం యాక్షన్స్‌లో చూపిచ్చేస్తాం. తొందరగా రియాక్ట్ అవుతాం. ఎప్పుడైతే ఎందుకు న్యూట్రిషన్‌లో ఉంటే కొంచెం కామ్ అండ్ కూల్ అవుతారంటే, బాడీకి అందాల్సిన వైటాలిటీస్ లైక్ విటమిన్స్, మినరల్స్ అందినప్పుడు, వైటాలిటీస్ నార్మల్‌గా ఉన్నప్పుడు అంటే వితిన్ ద రేంజ్‌లో బ్లడ్ షుగర్, వితిన్ ద రేంజ్ ఆఫ్ బీపీ, బ్లడ్ ప్రెషర్, వితిన్ ద రేంజ్ ఆఫ్ బ్లడ్ ఫ్యాట్ అన్నీ నార్మల్‌గా ఉండాలి. అన్నిట్లో ఉండాలి. ఎక్కువ, తక్కువ లేకుండా బ్యాలెన్సింగ్‌గా ఉన్నప్పుడు మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. మనం బ్యాలెన్సింగ్‌గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. యూ ఫీల్ బెటర్, లీన్ మజిల్ మాస్ ఉండాలన్నమాట. అంటే లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. ఫ్యాట్ ఫ్రీ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు లీన్ మజిల్ మాస్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ ఎనర్జీ, ఆక్సిజన్ అందినప్పుడు ఎప్పుడైతే థ్రెడ్‌మిల్ చేసిన ఒక 20 మినిట్స్ మనకొక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒక రిలీఫ్ లంగ్స్‌కి ఎప్పుడైతే ఆక్సిజన్ అందుతుందో త్రూ ఔట్ ద బాడీకి ఆక్సిజన్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ లోగా ఉంటుంది నేను చెప్పినట్టు. మజిల్స్‌కి బ్రీతింగ్ అంటే ఆక్సిజన్ అందుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది. ఆర్థరైటిస్, డయాబెటిస్, హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ ఇవన్నీ రాకుండా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దూరంగా ఉంచొచ్చు. ఈవెన్ క్యాన్సర్స్ గూడా కేవలం ఆక్సిజన్ అందక చాలా డెడ్ సెల్స్ ఉండిపోయి అవి క్యాన్సర్స్‌గా కన్వర్ట్ అవుతుంది. రెడ్యూస్ స్ట్రెస్, యాంక్సైటీ. ఎందుకు వెల్‌నెస్ కమ్యూనిటీస్‌లో ఇంత బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికొచ్చాక ఒక టెంపుల్ ఫీలింగ్, ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. యాహ్! వీళ్ళందరూ బావున్నారు. ఇక్కడ గుడ్‌నెస్, హ్యాపీనెస్ అందరికీ వచ్చిన రిజల్ట్స్ మాట్లాడుకుంటాం. వెల్‌నెస్ క్లాసెస్‌లో ఎందుకు అందరిని జాయిన్ అవ్వండి రెగ్యులర్‌గా అని మీ కోచెస్ మీకు ఫాలో అప్ చేశారంటే, మేమందరం గూడా కస్టమర్స్‌గా వచ్చి మేము రిజల్ట్స్ తీసుకున్నాము. ఇక్కడున్నప్పుడేంటంటే ఒక కేరింగ్, ఒక ఒక రిలాక్సేషన్. మీరదే హాస్పిటల్స్‌కెళ్తే ఫీలింగ్ వస్తుందా? ఎవరితో మాట్లాడరు. అందరూ బాధలు, ఇక్కడ ఇన్ని డబ్బులు కట్టాలి, ఇంత పెయిన్ తీసుకోవాలి. ఐడెంటిఫై మాత్రమే చేస్తారు. మళ్ళీ ఇంటికెళ్ళి అవే మందులు తిని మనం మళ్ళీ ప్రాబ్లమ్‌ని పెంచుకుంటామే గానీ, అఫ్‌కోర్స్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ ఆర్ నెసెసరీ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. నాట్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్‌కి మనం హాస్పిటల్ కాకుండా ఇలాంటి వెల్‌నెస్ సెంటర్స్‌కొచ్చి మనం న్యూట్రిషన్‌తో మనం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ కోచెస్ చెప్పినట్టు ఫాలో అవుతూ ఇక్కడ ఒక హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఎక్కువ రిజల్ట్స్ తీసుకుంటారు.